పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సార్, రామాయణం దగ్గర ఎన్టీఆర్ను కూడా మీరే చూశారు కదా? అదే అంటే నేను చూడడం అనేది కోఇన్సిడెంటల్. అది అదే అదే జరిగింది అంతే. అంటే నేను దిల్షుక్ నగర్లో ఉండేవాడిని. వెళ్తుండగా రవీంద్ర భారతి దగ్గర సిగ్నల్స్ పడ్డాయి. ఇలా పక్కకు తిరిగి చూస్తే బ్యానర్ మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శనని. నేను లోపల కూడా వెళ్ళా. అక్కడ ముందు వెళ్తే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పక్కన టెలిఫోన్ బూత్ ఉండేది, పబ్లిక్ టెలిఫోన్ బూత్. అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను గుణశేఖర్ గారికి. సార్, ఇక్కడ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారు మనవడు హరికృష్ణ గారు అబ్బాయి లోపల డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో వేస్తున్నాడు. మనకి ఎన్టీఆర్ అంటే పెద్ద ఆయన గుర్తొస్తాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే కుర్రాన్ని పెడితే ఇంక తిరుగులేదు మనకి. పైగా డ్యాన్సర్ కాబట్టి మంచి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మీరు ఒకసారి చూడండి సార్ అంటే ఆయన ఎంఎస్ రెడ్డి గారు వచ్చి చూసి ఫైనలైజ్ చేసుకుని అక్కడి నుంచి వర్క్ షాప్ నడిచింది. అది అలా బాలరామాయణంలోకి ఎన్టీఆర్ గారు వచ్చారు. అంటే నేను చూడకపోయినా ఆయన వచ్చి ఉండేవాళ్ళు, ఎందుకంటే అంతకుముందు బ్రహ్మశివసామిత్ర చేశారు ఆయన. ఇంకోటి ఏంటిది భక్తద్రోవ మార్కండే, అలాంటిది ఏదో ఒక సీరియల్ చేశారు ఆయన, భక్త మార్కండే ఏదో. ఇది ఇమీడియట్గా అయిపోయింది, మీరు రైటర్ కాబట్టి ఇమీడియట్గా అయిపోయింది. అంటే నేను కోఇన్సిడెంటల్, నాకు రాముడు దొరికాడు. సార్, చూడాలన్నది ఏంటి సార్ కాంట్రిబ్యూషన్? చూడాలన్నది ఆయనతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం. చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు సార్ అప్పుడు? ఆ టైం చిరంజీవి గారు నాకు పరిచయం ఏం లేదు. అంటే పరిచయం అంటే జర్నలిస్ట్గా పరిచయం, నేను ఎప్పుడు ఆయనతో రైటర్గా డిస్కస్ చేసింది లేదు. ఎప్పుడు ఆయన కూడా సిట్టింగ్లో కూర్చుంటారండి కదా సార్ చిరంజీవి గారు కూడా? అంటే అది నా వరకు రావు కానీ మామూలుగా వీళ్ళతో ప్రచుర భద్రరావు గారితో కానీ సత్యానంద్ గారు వాళ్ళతో సిట్టింగ్లో కూర్చుంటాడు అని తెలిసింది. అవునండి. అంటే ఆయనతో పాటు మీరు చేయలేదు వరకు? లేదు, చిరంజీవి గారితో ఎప్పుడు కూర్చోలేదు. తర్వాత ఇది సార్, మన బాపినేడు గారు కదా, విజయ్ బాపినేడు గారు, ఆయన త్రూ ఇండస్ట్రీకి రావటం. అంటే ఆయన మాది గోదావరి జిల్లా. సో మా గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే కేకేసి కూడెట్టినోడు బాపినేడు. సో అది బాపినేడు అని ఏకవచనం ఉన్నాం కానీ ఆయన విజయ్ బాపినేడు చౌదరి గారు నా 20 ఏళ్ల వయసులో ఆయన నన్ను మద్రాసు పిలిపించి నా చేత ఇటు మీడియాలో కానివ్వండి అటు సినిమా రంగంలో కానివ్వండి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన విజయ్ బాపినేడు గారు. సో ఆయన నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను.